మనీ లాండరింగ్, టెర్రర్ ఫండింగ్ ఆరోపణలతోటి 7 కశ్మీరీ వేర్పాటువాదులను అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. అలీషా గిలానీ అల్లుడితో పాటు మరో 6 ఇవాళ కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టు అనుమతితోని రిమాండ్లకు తీసుకుని ప్రశ్నించనున్నారు. కశ్మీర్లో అరెస్ట్ చేసిన 6 వేర్పాటువాదుల్ని ఢిల్లీ తీసుకొచ్చారు ఎన్ఐఏ అధికారులు. శ్రీనగర్ నుంచి విమానంలో వాళ్లను ఢిల్లీకి తరలించారు. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య రాత్రి సీబీఐ ఆఫీస్కు తీసుకుపోయారు. వాళ్లతో పాటు ఢిల్లీలో అరెస్ట్ చేసిన వేర్పాటువాదిని కలిపి ఇవాళ విచారించిన తర్వాత పటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెడతారు. హురియత్ కాన్ఫరెన్స్ లో ఉన్న 2 పక్షాలకు చెందిన వాళ్లను టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. మీర్వాయిజ్ ఉమర్ ఫారూక్ నాయకత్వంలోని హురియత్ కాన్ఫరెన్స్ అధికార ప్రతినిధి షాహిద్ ఉల్ ఇస్లాం, కరుడుగట్టిన వేర్పాటువాది సయ్యద్ అలీషా గిలానీ అల్లుడు అల్తాఫ్ అహ్మద్ షా అలియాస్ అల్తాఫ్ ఫంటూష్, తెహ్రీక్ ఈ హురియత్ అధికార ప్రతినిధి అయాజ్ అక్బర్, పీర్ సైఫుల్లా, గిలానీ వర్గ హురియత్ నేతలు మెహ్రజుద్దీన్ అల్వాల్, నయీం ఖాన్, ఫరూక్ అహ్మద్ దార్లను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలు జమాత్ ఉల్ దవా, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, దుఖ్తరన్ ఈ మిలత్ల నుంచి వీళ్లకు నిధులు అందుతున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దీంతోని వాళ్ల మీద కేసులు పెట్టిన ఎన్ఐఏ సోదాల్లో అకౌంట్ బుక్స్, 2 కోట్ల నగదు, నిషేధిత ఉగ్ర సంస్థల లెటర్ హెడ్స్ స్వాధీనం చేసుకుంది. అన్ని ఆధారాలతోనే నిందితుల్ని అరెస్ట్ చేసినమన్నారు ఎన్ఐఏ అధికారులు. వారి నుంచి ఇంకిన్ని వివరాలు రాబడతామన్నారు. हम लोगों ने 30 मई 2017 को J&K में टेरर फंडिंग का जो मामला है उसमें एक केस रजिस्टर किया था। केस रजिस्टर करने के बाद हमने कई शहरों में बड़ी संख्या में सर्चेस कंडक्ट की थी। उसमें जो हमें एविडेंस मिला था और उसके बाद के इन्वेस्टिगेशन में जो एविडेंस आया है उसके बेसिस पर हम लोगों ने 6 लोगों को श्रीनगर में और 1 को दिल्ली में अरेस्ट किया है। तो कुल 7 गिरफ्तारियां हुई हैं। అరెస్ట్లను కేంద్ర రాష్ట్ర మంత్రులు సమర్థించారు. ఉగ్రవాద కార్యకలాపాలు చేసేటోళ్లను, వాళ్లకు సహకరించేటోళ్లను వదిలేది లేదన్నారు. ఎన్ఐఏ అధికారులను మెచ్చుకున్నారు. आतंकियों ने भी, साथ ने भी, अलगाववादियों ने भी वहाँ शांति बनाए रखी है और बीच में जो कुछ एनआईए को जांच दी गई थी और जांच में उन्हें जो भी ऐसे अपराधी दिखते हैं जिन्होंने पाकिस्तान के साथ में संबंध रखा है, फंडिंग ली है और यहाँ आतंक मचाया है, अलगाववाद को बढ़ावा दिया है, ऐसे लोगों की जांच चल रही है। उसमें कार्रवाई चल रही है। उसमें कितने लोगों को अरेस्ट किया है, आज 2 को किया, कल 4 को करेंगे, आज 7 को किया, कल और भी करेंगे, कुछ छोड़ भी देंगे, चलता रहेगा। First of all, I congratulate NIA for taking this very decisive step, because these are the people who are creating all this trouble in Jammu and Kashmir for the last number of decades. But nobody dared to take such steps, effective steps. Now at the center there is Narendra Modi government. We are in government in Jammu and Kashmir and we'll see the results in future also. బీజేపీ నేతలు కూడా ఈ అరెస్టుల్ని స్వాగతించారు. हुर्रियत के लोगों ने पिछले 25-30 सालों में जम्मू कश्मीर के अंदर जो खून खराबा किया है और जो पाकिस्तान से पैसा लिया है, एनआईए ने और ईडी ने जो इनके ऊपर छापेमारी की, जो उनके ऊपर प्रूफ आए, फिर तो कानून तो अपना काम करेगा ना। कानून से बड़ा कोई नहीं है। ఈ ఏడాది మేలో శ్రీనగర్లో తిరిగింది ఎన్ఐఏ టీం. టెర్రరిస్టులకు నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయని ఎంక్వైరీ చేసింది. హవాలా ద్వారా డబ్బులు తెప్పించి ఖర్చు చేస్తున్నారని ఆధారాలు సంపాదించింది. పక్కా సమాచారంతోని మొత్తం 7 అరెస్ట్ చేసింది ఎన్ఐఏ.